వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. నేర్చుకోవాలనే జిజ్ఞాస మనిషిని మహనీయునిగా మారుస్తుంది. అందుకే 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశంపై పుస్తకాలు చేతబట్టి నేడు హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. 30వ తేదీ దాకా ఈ క్లాసులుంటాయి. తొలి రోజు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఉదయం 7 నుంచి 6 దాకా ఈ తరగతులు సాగుతాయి. హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోనున్న తొలి సీఎంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రికార్డు సృష్టించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. 2 ఏళ్ల పాలనలో ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం దిశగా దూసుకుపోతున్నామంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు వెల్లడించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను నిర్దేశించుకున్నామంటూ పేర్కొన్నారు. 1 కోటి మంది కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అంటూ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో గణనీయమైన విజయాలు నమోదు చేసుకున్నామంటూ ప్రశంసించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కేసీఆర్ పాలనలో ఆర్థిక విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు నేడు వికాసం వైపు నడిపిస్తున్నారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన గాంధీ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు. సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణను ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ హయాంలో అపోజిషన్ పార్టీ నేతలే లక్ష్యంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా అత్యంత హేయమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు. బాధ్యులందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణకు ఎవరెవరిని పిలుస్తారనే విషయం తనకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. అలాగే కవితను కాంగ్రెస్ పార్టీలో ఎంత మాత్రం చేర్చుకునే ప్రసక్తే లేదంటూ పేర్కొన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన వరం అంటూ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి గొప్ప ఆలోచనలతో దేశం ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు సమిష్టి కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం రెఫరెండంగా భావించాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారని, దాన్ని తాను వ్యక్తిగతంగా స్వీకరిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇది రెఫరెండం అని చెప్పిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారంటూ గుర్తు చేసుకున్నారు. అయినా బుద్ధి రాకపోగా మళ్లీ స్థానిక ఎన్నికల్లో సవాల్ విసిరారంటూ దుయ్యబట్టారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఎంత మాత్రం సహించేది లేదని, ఇప్పటికే ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ నిందితులను ఉక్కుపాదంతో తొక్కి పెడతామంటూ వ్యాఖ్యానించారు.